ఓకే, గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. చూడండి, ప్రీ ఓపెన్ వచ్చేసి మనకి 52,844 చూపించింది. బట్ ఓపెన్ అవ్వడం ఇక్కడ ఓపెన్ అయింది, చూసారా? చూడండి, ఎక్కడ ఓపెన్ అయింది? 52,927 దగ్గర ఓపెన్ అయింది. సో నాకు తెలిసి 53,000ని హోల్డ్ చేసే ప్లాన్లో ఉన్నారు. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ రెండు ఎక్స్పైరీ ఉన్నాయి. సో బిఫోర్ ట్రేడింగ్ షుడ్ బి కేర్ఫుల్. చూడండి, ఇవి నిన్నటి లెవెల్స్ మనం డ్రా చేసుకున్నాయి యాజ్ పర్ స్వాపింగ్ స్ట్రాటజీ. ఈ నిన్నటి లెవెల్స్. సో ఈరోజు క్యాండిల్స్ నిన్నటి లెవెల్స్ని ఎట్లా రెస్పెక్ట్ చేస్తాయో చూద్దాం, ఒకసారి అబ్జర్వ్ చేద్దాం జస్ట్. ఓకే, నేను నిన్న అనాలిసిస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను, 53,350 పైన గనక సస్టైన్ అయితే మార్కెట్ మంచి షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దానికి కూడా రెడీగా ఉందాం. ప్లస్ ఇక్కడి నుంచి ఎలాంటి మూమెంట్స్ వస్తాయో అవి కూడా చూద్దాం. మార్నింగ్ ఇంత మంచి క్యాండిల్, సూపర్. చూడండి, మంచి స్ట్రాంగ్ క్యాండిల్. ఇది స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మనం ఇక్కడ మార్నింగ్ సెటప్ని ట్రై చేయవచ్చు. చూడండి, జీరోతో హ్యాంగ్, దీని 10 అది. చూడండి, హ్యాంగ్, నిఫ్టీలో హ్యాంగ్, బ్యాంక్ నిఫ్టీలో హ్యాంగ్, అన్నీ హ్యాంగ్ అయిపోయి. చూడండి, సి సైడ్ ట్రేడ్ అయితే వెళ్తుంది, బట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండిట్లోనూ బులిష్నెస్ కనిపిస్తుంది. గ్రేట్. ఈ లెవెల్ క్రాస్ చేస్తే డెఫినెట్గా మనకి మంచి అప్ మూవ్ వస్తుంది. షార్ట్ కవరింగ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూడండి, ఈ లెవెల్ దాకా వచ్చింది. ఈ 3 లెవెల్ కూడా క్రాస్ చేసుకోగలిగితే మస్తు షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే 53,200 అనేది నిన్న మనకి సపోర్ట్గా పనిచేసింది. అది ఇప్పుడు రెసిస్టెన్స్గా పనిచేసి ఇక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎప్పుడైనా కానీ మార్కెట్ ఒక సపోర్ట్ని బ్రేక్ చేసి కిందకు వస్తే ఆ సపోర్ట్ని రీటెస్ట్ చేయడానికి పైకి వెళ్తుంది. ఒకవేళ రీటెస్ట్ చేసి దాన్ని సస్టైన్ చేయగలిగితే పైకి వెళ్ళిపోతుంది, సస్టైన్ చేయలేకపోతే కిందకే వస్తుంది. చూద్దాం, 53,200 ఎంత మించి రాదేమో మూవ్. సస్టైన్ అయితే వెళ్ళిపోతుంది. 53,500 ఈజీ.
సస్టైన్ అవ్వాలి. చూడండి, చిన్న రిట్రేస్మెంట్ తీసుకుంది, ప్లస్ ఇక్కడి నుంచి పైకి వెళ్ళే ప్లాన్లు అనేది ఉంది. బట్ ఇది నిన్న చూడండి, ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్లో చూపిస్తా. నిన్న మనకి డైరెక్ట్గా ఇక్కడ ఫాల్ వచ్చింది. ఫాల్ వచ్చి ఇదే ఏరియాలో ఆగింది. ఎందుకు ఆగింది? ఇది ఒక సపోర్ట్ ఏరియా నిన్న. సో నిన్న సపోర్ట్ని ఇది బ్రేక్ చేసేసి 53,000 కింద క్లోజింగ్ ఇచ్చింది. సో ఈరోజు అది రీటెస్టింగ్కి ఇక్కడికి వెళ్ళింది. అదే చెప్తున్నా, ఈరోజు ఈ లెవెల్ పైకి కనుక సస్టైన్ అయితే మంచి షార్ట్ కవరింగ్ వస్తుంది. సస్టైన్ కాగలగాలి. సస్టైన్ కాలేదు, మరలా ఈ లెవెల్స్ వస్తాయి. సో ఈరోజు కొంచెం చూసుకొని ట్రేడ్ చేయాలి.
మార్కెట్ చూస్తే సస్టైన్ అవుతున్నట్టుగానే కనబడుతుంది. చూద్దాం. సో నిఫ్టీ వచ్చేసి మనకి కూడా ఇది చూడండి, నిఫ్టీకి నిన్న ఇది సపోర్టు 25,900 బ్రేక్ చేసింది. 25,800 అయితే స్ట్రాంగ్ సపోర్ట్ కాబట్టి ఇక్కడ ఆగింది. ఇప్పుడు ఇది దీనిపైకి సస్టైన్ అయితే మళ్ళీ షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నిఫ్టీలో అంత రాదు, కానీ బ్యాంక్ నిఫ్టీలో బాగా రావచ్చు. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ ఈరోజు ఎక్స్పైరీ కూడా ఉంది. ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో చూడండి. చూసారా, నిన్న మన లెవెల్స్ ఉన్నాయి కదా, కరెక్ట్గా ప్రైస్ అదే లెవెల్ దగ్గరకు వచ్చి సమ్ రియాక్షన్, అది కొంచెం కిందకి రావడం, మళ్ళీ పైకి వెళ్ళి క్లోజ్ అవ్వడం, ఆ రియాక్షన్ చూసారా, అది ఇంపార్టెంట్. రియాక్షన్ అయితే చూపిస్తుంది. దీనిపైన సస్టైన్ అవ్వాలి. 25,900 పైన ఇది సస్టైన్ అవ్వాలి నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 53,200 పైన సస్టైన్ అవ్వాలి. ఈ రెడ్ లైన్స్కి పైకి వెళ్ళాలి. వెళితే అప్పుడు బ్యాంక్ నిఫ్టీ కానీ ఇప్పటివరకు స్పెషల్ క్యాండిల్స్ అయితే ఫామ్ అవ్వలేదు. నిఫ్టీలో బహుశా ఇప్పుడు అవ్వచ్చు. చూద్దాం. చూడండి, ఇక్కడ సస్టైన్ కాలేకపోయింది, బట్ రిట్రేస్ అవుతుందేమో. బహుశా 50% రిట్రేస్ అయ్యి ఆ తర్వాత ఏదన్నా అప్ మూవ్ రావచ్చేమో. చూద్దాం. చూడండి, ఇది మనం ఒకసారి ఫిబొనాచి టూల్ని యాడ్ చేద్దాం. ఇది హై, దీని 50% లెవెల్ ఇది. ఇక్కడి నుంచి వచ్చి ఏదన్నా వెనక్కి వెళ్తే వెళ్ళాలి, అదర్వైజ్ 68% ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళచ్చు.
దీని కిందకు వచ్చిందంటే ఇంకా రీటెస్ట్ ఫెయిల్, మార్కెట్ విల్ బి డౌన్. ఈ క్యాండిల్ ఎంత మూమెంట్స్ ఇచ్చిందో, స్పీడ్నెస్, ఇది చూడండి తగ్గింది బాగా. యాక్చువల్గా ఈ నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి పిఈసి ప్రీమియమ్స్ అబ్జర్వ్ చేస్తే పిఈ ప్రీమియమ్స్ ఇన్ఫ్లేటెడ్గా ఉన్నాయి, సిఈ ప్రీమియమ్స్ తక్కువగా ఉన్నాయి. సో అది బ్యాలెన్స్ చేయడానికి మేబీ ఈ అప్ మూవ్ తీసుకొచ్చినట్టున్నారు. తీసుకొచ్చేసి బ్యాలెన్స్ చేసేసి అక్కడి నుంచి మార్కెట్ రేట్ కావాలంటే అటు తిప్పుతారు. అది చూడండి, మనకి ఈరోజు వచ్చేసి బులిష్ ఎబో లెవెల్ ఇది, బెరిష్ బిలో లెవెల్ ఇది. చూడండి, మార్కెట్ కరెక్ట్గా మనం నిన్న డ్రా చేసిన లెవెల్స్ దగ్గర నుంచి రియాక్షన్ చూపించి కిందకు వచ్చి ఈ బులిష్ ఎబో లెవెల్ దగ్గర మరలా రియాక్ట్ అవుతుంది. అలాగే ఫస్ట్ క్యాండిల్ యొక్క 50% దగ్గర చూడండి దీని రియాక్షన్. ఈ లెవెల్స్ చూసారా, మనం డ్రా చేసిన లెవెల్స్ ఉన్నాయి కదా, అవి ఎగ్జాక్ట్గా పనిచేస్తాయి. చూడండి, ఇది కరెక్ట్గా ఈ లెవెల్ దగ్గర నుంచే రెసిస్టెన్స్ తీసుకొని కిందకి రావడం, మరలా ఈ 50% ఈ బులిష్ ఎబో లెవెల్ నుంచే సపోర్ట్ తీసుకోవడం. ఈ మూవ్ కరెక్ట్ అయితే, అంటే జెన్యూన్ మూవ్ అయితే దిస్ విల్ గో అప్. ఇది జెన్యూన్ కాదు, ఇది ఓన్లీ మ్యానిపులేషన్ అయితే మాత్రం ఇది ఇక్కడి నుంచి వెనక్కి రావాల్సింది. సో వెయిట్ అండ్ సీ. ఏం లేదు, చెక్ చేస్తున్నా ఒకసారి రికార్డింగ్ అవుతుందా లేదా అని. అంటే రికార్డ్ అవుతుంటే ఇక్కడ రెడ్ డాట్ ఒకటి రావాలి, అది రాలేదు, అందుకని చెక్ చేస్తాను అన్నమాట. చూడండి, మార్కెట్లో మీరు ఎప్పుడైనా కానీ క్యాండిల్స్ స్టడీ చేసేటప్పుడు ఇదిగో ఇలాంటి క్యాండిల్స్, ఈ గ్రీన్ ఈ రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి కదా, దీని కింద నుంచి విక్కు, దీనికి పైనుంచి విక్కు ఉంది. ఇలాంటి క్యాండిల్ ఎప్పుడు వచ్చినా కానీ గుర్తుపెట్టుకోండి, సెకండ్ క్యాండిల్ ఏది ఉందో, సెకండ్ క్యాండిల్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం 60 to 70% అదే జరుగుతుంది. రిమైనింగ్ 30-40% రివర్స్ అవుతుంది. సెకండ్ క్యాండిల్ ఏది ఉంటే, ఒకవేళ ఈ రెడ్ క్యాండిల్ ఇటు ఉంది, ఈ గ్రీన్ క్యాండిల్ ఇటు ఉంటే మార్కెట్ బులిష్ వెళ్ళే ఛాన్సెస్ 60 to 70% ఉంటుంది. బట్ రిమైనింగ్ 30-40% దానికి రివర్స్ కూడా జరగచ్చు. చూడండి, ఇప్పుడు ఈ క్యాండిల్ చూడండి, ఇది కరెక్ట్గా 50% కొంచెం పైకి వచ్చి క్లోజింగ్ ఇచ్చింది. ఇప్పుడు చూడండి, ఇది గ్రీన్, ఇది రెడ్, ఇది రెడ్. ఇప్పుడు ఈ రెండింటిని చూసి మనం ఏమనుకున్నాం, ఇది కిందకి వెళ్ళాలి దీని ప్రకారం అనుకున్నాం, బట్ ఇది కూడా అదే ఫామ్ చేసింది. సో ఇక్కడి నుంచి బులిష్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చూడండి, ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక కాన్సెప్ట్ అనమాట.
ఏ రకంగా అంటే ఇది వచ్చేసి మనకి నిన్న సపోర్ట్ ఏరియా, రైట్? ఇక్కడ ఈ సపోర్ట్ని నిన్న బ్రేక్ చేసింది, ఈరోజు రీటెస్టింగ్కి వెళ్ళింది, ఇది ఇప్పుడు రెసిస్టెన్స్ అవుతుంది. సో ఇక్కడి నుంచి మార్కెట్ కిందకి రావాలి యాక్చువల్గా అయితే, రెసిస్టెన్స్ తీసుకొని కొంచెం రిట్రేస్ అయ్యి మరలా ఇది పైకి వెళ్ళడానికి ఇలా 2-3 సార్లు ట్రై చేసింది అనుకోండి, అది సైడ్ వేస్లోకి కన్వర్ట్ అయిపోయింది మార్కెట్. ఒకవేళ ట్రై చేసి ఏదైనా సపోర్ట్ కానివ్వండి, రెసిస్టెన్స్ కానివ్వండి 4 to 5 టైమ్స్ టెస్ట్ అయితే వీక్ అవుతుంది. సో ఇట్ విల్ గో అప్. అలా 4-5 సార్లు ఇక్కడ సైడ్ వేస్ అయిపోయి 4-5 సార్లు టెస్ట్ చేసి ఇది పైకి వెళ్ళిపోవచ్చు. అందుకని ఏంటంటే మనం ఇప్పుడు చూడండి, ఇది మనకి 50% కన్నా కిందకి వస్తుంది క్లోజింగ్, చూసారా? ఈ 4 క్యాండిల్స్ చూడండి, ఇది గ్రీను, రెడ్, గ్రీను, 4 ఒకదానికి ఆపోజిట్గా, ఈ గ్రీన్కి ఆపోజిట్ ఈ రెడ్కి ఆపోజిట్ ఈ రెడ్కి ఆపోజిట్ ఈ గ్రీన్. ఇది మార్కెట్ పైకి వెళ్తుంది అనుకున్నాం, ఇది కిందకు వస్తుంది. చూడండి కిందకు వచ్చి క్లోజింగ్ అయితే మనకి 50% కింద అయితే ఇవ్వలేదు ఇంకా. చూడండి ఇంకా గ్యాప్ ఉంది, అందుకని ఇది ఇప్పుడు ఇంకా క్వశ్చన్ మార్క్లా ఉంది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ప్రీమియమ్స్ కూడా తొందరగా మెల్ట్ అవుతాయి, తొందరగా ఇంక్రీజ్ కూడా అవుతాయి. సో బీ కేర్ఫుల్. ఇది ఈ 50% లెవెల్ నుంచి సరే, ఇక్కడ మార్కెట్ గత 1 2 3 4 5 నిమిషాలు ఆగింది. ఇక్కడ ఆగలేదే. ఇక్కడ మళ్ళీ 53,200 దగ్గర 1 2 3 4 5 నిమిషాలు ఆగింది. అంటే లెవెల్స్ దగ్గర ఎప్పుడైనా కానీ మార్కెట్ కొంచెం టైం ఇస్తుంది. మీన్వైల్ మనం ఏదన్నా ట్రేడింగ్కి సంబంధించినటువంటి డెసిషన్స్ తీసుకోవచ్చు. ఇది చూడండి, ఇది 50%కి కింద క్లోజింగ్ ఇచ్చింది. ఈ క్యాండిల్ దాని కంటిన్యూషన్ రావాలి, యాక్చువల్గా రాకుండా పైకి వెళ్ళటానికి ట్రై చేస్తుంది. ఇది కనుక పైకి వెళ్తే ఇక్కడ ఎవరైనా పీఈ సైడ్ ఎంటర్ అయితే వాళ్ళకి స్టాప్ లాస్ ఉంటారు. యాజ్ పర్ మార్నింగ్ సెటప్ ప్రకారం అయితే మనకి ఇక్కడ సిఈ ట్రేడ్లో ఎంటర్ అయ్యాము, ఇక్కడ రెసిస్టెన్స్ కాబట్టి ఇక్కడ బుక్ చేసుకొని బయటకు వచ్చేయాలి ఫస్ట్. సెకండ్ ఏంటంటే ఇక్కడ జరిగింది, ఎప్పుడైతే 50% ఇక్కడ చూడండి 50% ఇది కింద దాకా వెళ్ళి ఇక్కడ బులిష్ క్యాండిల్ ఫామ్ చేసిందో ఇక్కడ సిఈ సైడ్ ఎంటర్ అవుతారు. ఇక్కడ దాని స్టాప్ లాస్ అయిపోయింది. ఇప్పుడు పీ సైడ్ ఎంటర్ అయి ఉంటారు. సో దీని స్టాప్ లాస్ అవుతుందా, ప్రాఫిట్ ఇస్తుందా చూద్దాం. చూడండి పైకి వెళ్ళిపోతుంది 50%కి. సో ఇది కూడా స్టాప్ లాస్ తీసుకుంటాం. చూడండి ఏ లెవెల్ దాకా వచ్చింది, ఇది 50%, రైట్? 53.71. తర్వాత ఈ లెవెల్ వచ్చేసి 61.8%, 53.033. సపోర్ట్ తీసుకుంటే ఇక్కడే తీసుకోవాలి. ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ రాదు, సపోర్ట్ ఇక్కడే రావాలి, ఇటు నుంచే పైకి వెళ్ళాలి వెళ్తే. అది
బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ చూడండి, 53,219. ఇది మనకి ఇక్కడ బుల్లిష్ అబోవ్ లెవెల్, అక్కడ కూడా రియాక్షన్ చూపిస్తుంది చూడండి, చూసారా? ఇది 1 minute టైం ఫ్రేమ్, ఇది 5 minute టైం ఫ్రేమ్. జిరోదా వాడు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. గత 4 సంవత్సరాలంట టెక్ టీంలోకి కేవలం 4 మాత్రమే తీసుకున్నారంట ఎంప్లాయీస్గా. అందుకే ఇలా ఉంది. అది కొంచెం కూడా అసలు సిగ్గు లేదు. పేపర్ స్టేట్మెంట్ మళ్ళీ. అది కరెక్ట్. నేను అనుకున్నదైతే జరిగింది. ఫస్ట్ ఈ క్యాండిల్ ఎందుకంటే ఇక్కడ ఏవైతే పిఈలో ఎవరైతే పిఈ బై చేసి ఉన్నారో నిన్న వాళ్ళని, ప్లస్ పిఈ రేట్లు వచ్చేసి ప్రీమియమ్స్ వచ్చేసి ఇన్ఫ్లేటెడ్గా ఉన్నాయి. దీన్ని ఒకసారి పైకి తీసుకెళ్ళిపోతే బ్యాలెన్స్ అయిపోతుంది అక్కడికి, అందుకని తీసుకొచ్చింది. ఇది ఎలా తెలిసిందంటే 53,200 సిఈపిఈ. ఒకసారి చార్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. సిఈ వచ్చేసి ఫస్ట్ క్యాండిల్లో ఓపెనింగ్ 85 దగ్గర ఉంది, పిఈ వచ్చేసి 315. ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి, నియర్ అబౌట్ 200 to 25 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. దాన్ని సెకండ్ క్యాండిల్లో పరిస్థితి ఏంటంటే సిఈ ఓపెనింగ్ వచ్చేసి 146, పిఈ ఓపెనింగ్ వచ్చేసి 132. చూసారా బ్యాలెన్సింగ్? అది అలా చేస్తారన్నమాట. ఈ గ్రీన్ క్యాండిల్ ఎందుకు వచ్చిందా అని నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు అర్థమైంది. నేను అనుకున్నదే అది. సరే, అలాగే మూడో క్యాండిల్ చూస్తే సిఈ సైడ్ ఓపెనింగ్ వచ్చేసి 141, పిఈ సైడ్ ఓపెనింగ్ వచ్చేసి 92. ఇది మ్యానిపులేషన్ అంటే. ప్రీమియమ్స్తో ఆడుకున్నారు. ఇప్పుడు చూడండి మూమెంట్ స్లో.
53 150 అబోవ్, దానికన్నా బెస్ట్ 53 250 300 అబోవ్ వేస్తుంది. దానిపైన వేస్తేనే మనకి మంచి బులిష్ మూమెంటం వస్తుంది. ప్లస్ 52 940 కింద బేరిష్నెస్. ఈ క్యాండిల్ వేసుకోండి, ఫస్ట్ క్యాండిల్ చూసుకోండి, దీని కింద బేరిష్నెస్ వస్తుంది, దీనిపైనే మనకి బులిష్నెస్ వస్తుంది. ఇది ఉంది కదా ఈ క్యాండిల్, దీని పైకి వెళ్తేనే బులిష్నెస్ వస్తుంది, ఈ క్యాండిల్ కిందకి వస్తే బేరిష్నెస్. అది స్టోరీ. లాంగ్ స్టోరీ షార్ట్, మొత్తానికి ఎక్కడ ఇది చూడండి, ఇది చూసారా, ఇక్కడ ఒక బులిష్ ట్రేడ్, రైట్, ఇక్కడ ఒక బులిష్లో స్టాప్ లాస్, ఇక్కడ బేరిష్లో స్టాప్ లాస్, ఇక్కడ బులిష్లో స్టాప్ లాస్, 3 స్టాప్ లాస్లు ఒక ట్రేడ్. కాకపోతే ఏంటంటే ఏమైనా కన్విన్సింగ్గా ఉంటే, ఇక్కడ పీ సైడ్ ఎంటర్ అయిన వాళ్ళు కన్విన్సింగ్గా ఉంటే దాన్ని కంటిన్యూ చేస్తే దీంట్లో ప్రాఫిట్ అవ్వచ్చు. లేదా ఇక్కడ బులిష్నెస్ ట్రేడ్ తీసుకున్నారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రీమియంలో అంత ఉండదు కానీ, అంత ఇంప్రూవ్మెంట్ అయితే రాదు కానీ, బట్ లాస్ తగ్గుతుంది. ఇక్కడ ఎవరైతే 100 రూపీస్ తీసుకున్నారనుకోండి, ఇక్కడికి వచ్చేప్పటికి స్టాప్ లాస్ బుక్ చేసేప్పటికి ఒక 100 రూపీస్ దల్లా 60కి వెళ్ళిపోవచ్చు, పైగా ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి. అదే వెయిట్ చేసి ఇక్కడ ఉంటే ఇక్కడ 100లో తీసుకుని కనీసం ఇక్కడ 80 దాకా రావచ్చు. సో ఆ విధంగా లాస్ని తగ్గించుకోవచ్చు. చూడండి, ఈ 50% లెవెల్, ఫస్ట్ క్యాండిల్ 50% లెవెల్ ప్లస్ ఈ బుల్లిష్ అబోవ్ లెవెల్, ఈ 2 లెవెల్స్ దగ్గర మార్కెట్ చూడండి ఉంది. ఈ 53,000ని కూడా బ్రేక్ చేయడం కొంచెం కష్టమే. స్పెషల్ క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది, అయిపోయింది ఆల్రెడీ, మోస్ట్ 940 945. ఈడి ప్లాట్ఫామ్ ఈడు 940 940, ఈ 2 స్పెషల్ క్యాండిల్స్ అండి. నిఫ్టీలో ఆల్మోస్ట్ 930 935. నిఫ్టీ కదా, సారీ, నిఫ్టీలో 930 935. ఓకే, సో వీ కెన్ ప్లాన్. దీంట్లో చెప్పాం 940 45. ఆ, 35 40, అది 40 45.
రైట్. ఇవి ఇప్పుడు మనకి స్పెషల్ క్యాండిల్స్. సో దీనికి లెవెల్స్ డ్రా చేసుకుంటే ఇది క్యాలిక్యులేషన్ ఉంటుందండి. ఎక్కడ పడితే అక్కడ లెవెల్స్ పెడుతున్నారని మాత్రం అనుకోకండి. నేను ఇది యాక్చువల్గా అయితే నేను ఒక ఎక్సెల్ షీట్ ఫామ్ చేసి పెట్టాను, దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. సరే చూడండి, ఇది ప్లాట్ఫామ్కి ఏదో ఒకటి అవుతానే ఉంటుంది. ఇప్పుడు చూడు, ఎక్కడ పడితే అక్కడ హ్యాంగ్ అయిపోతుంది ఏంటో. చూడండి, ఇది చూడండి, ఇది కరెక్ట్గా ఇక్కడి నుంచే ఒక రియాక్షన్ చూపించింది. నిఫ్టీ కూడా లెవెల్స్ ఒకసారి డ్రా చేసుకుందాం. నిఫ్టీలో క్యాండిల్ వచ్చేసి 930.35, 930.35. ఓకే,
చూడండి నిఫ్టీలో అయితే మనకి స్పెషల్ క్యాండిల్స్ని బట్టి ఈ లెవెల్స్ వచ్చినాయి. ఈ రెండు స్పెషల్ క్యాండిల్స్ బాక్స్ లోపల బ్లూ కలర్ బాక్స్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ లోపల ఉన్నాయి. ఓకే చూడండి ఇది మనకి ఎటు సైడు నిఫ్టీ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి ఇదొక లెవెల్ ఇదొక లెవెల్. ఓకే ఏ క్యాండిల్ ఈ లెవెల్ పైన ఇంకా క్లోజింగ్ ఇవ్వలేదు, అలాగే ఈ లెవెల్ కింద క్లోజింగ్ ఇవ్వలేదు. సో మార్కెట్ ఈ మధ్యలోనే ఉంది ప్రస్తుతానికి. సేమ్ బ్యాంక్ నిఫ్టీలో చూస్తే స్పెషల్ క్యాండిల్ వచ్చేసి మనకి 940 945. దీన్ని కూడా మార్క్ చేసుకుందాం సపరేట్గా. చూడండి దీంట్లో ఏమైందంటే ఇది రెండు లెవెల్స్. సో ఈ లెవెల్ని బ్రేక్ చేసింది ఈ క్యాండిల్. చూడండి 950 క్యాండిల్ ఈ లెవెల్ని బ్రేక్ చేసింది. ఓకే కానీ ఈ బ్లాక్ లైన్ కిందకి వెళ్ళలేదు. యాక్చువల్గా అయితే దీని కింద క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి 950ది ప్రైస్ షుడ్ కమ్ టు బ్లాక్ లెవెల్ అప్ టు, ఇదైతే గ్యారంటీ. సో వచ్చింది ఇక్కడ దాకా, వచ్చేసి లాస్ట్ డే సపోర్ట్స్ తీసుకొని మరలా పైకి వెళ్ళే ప్లాన్లో ఉంది. అది సస్టైన్ అవుతుందా అవుదా అన్నది చూడాలి. బట్ ఈరోజు మార్కెట్ మూవ్ చూస్తుంటే సైడ్ వేస్ టు బులిష్ అనిపిస్తుంది. ఇది కూడా అలాగే ఉంది. ఎందుకంటే నిన్న ఈ లెవెల్ ఒకవేళ మార్కెట్కి కిందకే వెళ్ళాలి అనిపిస్తే ఈ పాటికి ఇది బ్రేక్ అయిపోయి ఉండాల్సింది. ఆల్మోస్ట్ 45 minutes అయిపోయింది మనకి. ఆ మూవ్ వచ్చేదేదో ఇక్కడే వచ్చేసి ఉండాల్సింది, బట్ ఇంకా రాలేదు. అది నిన్నటి క్లోజింగ్కి పైనే సస్టైన్ చేయడానికి ట్రై చేస్తుంది. సో వెయిట్ అండ్ సీ. నేను మీకు ఇందాక ఒకసారి చెప్పాను, ఏ లెవెల్ చెప్పాను, 52 950 కింద సస్టైన్ అయితే మనకి ఈ క్యాండిల్ చెప్పాను కదా, ఈ క్యాండిల్ రైట్. చూడండి ఇక్కడ దాకా వచ్చింది, అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ రివర్స్ అయింది. దీని కింద సస్టైన్ అయితే మాత్రం కొంచెం మంచిగా మంచి ఫాలే వస్తుంది. 52,600 ఇది. ఇది సో ఇక్కడ దాకా అయితే రావచ్చు. ఇది కూడా బ్రేక్ అయిందంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇదే 52,300. ఇంకా బ్యాంక్ నిఫ్టీని దేవుడే కాపాడాలి. కోర్స్ మార్కెట్ అంటే ఆప్షన్ ట్రేడింగ్లో మీకు అప్ సైడ్ వెళ్ళినా డౌన్ సైడ్ వచ్చినా రెండు పక్కల గేమ్ ఆడవచ్చు. కాకపోతే గేమ్ ఆడడం తెలవాలి, తెలియకపోతే
మనతో గేమ్ అయిపోతుంది. గేమ్ సరే. నిఫ్టీ ఇంకా ఎటు పోలేదు. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. 53,000. మార్కెట్ ఏదో తేడాగా ఉంది. బేరిష్ మూడ్లో అయితే లేదండి, అలానే బులిష్గా ఉందంటే అది కూడా లేదు. ఇది ఎక్స్పైరీ ఉన్న రోజు ఆడుకుంటారు కదా, ఇదే జరిగేది. చూడండి, ప్రీమియం చార్ట్స్ మనం ఆల్రెడీ లేఅవుట్ చేసుకున్నాము. 53,000 సిఈ, 53,000 పిఈ. దీంట్లో చిన్న చిన్న అబ్జర్వేషన్స్ ఒకసారి చూడండి. ఎక్కడైనా కానీ ప్రైస్ లాస్ట్ క్లోజింగ్కి పైన సస్టైన్ అయిందా లేదా. ఇక్కడ కూడా లాస్ట్ అంటే నిన్నటి రోజు క్లోజింగ్ ఇది కదా, దీనిపైన సస్టైన్ అయిందా, అవ్వలేదు. ఇదైందా, అవ్వలేదు. సో ఇది ఇండైరెక్ట్గా చెప్పేది ఏంటంటే మార్కెట్లో మ్యాక్సిమం సైడ్ వేస్ ఉంటుంది, ప్లస్ ఫస్ట్లోనే ప్రీమియం డికేస్ స్టార్ట్ అయిపోయినాయి. చూడండి, ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్లో దీని హై చూడండి 285, దీని హై అంతా 247. నేను ఒకే స్ట్రైక్ ప్రైజ్ సిఈపిఈ చెప్తున్నాను, రైట్. సిఈకి 285 అండి. చూడండి ఒకసారి, ఓపెన్ హై లో క్లోజ్ చూస్తే 285, పిఈ సైడ్ 247, రైట్. ఇది 9:15కి, రైట్. ఇప్పుడు 10 గంటల 6 నిమిషాలు 45 మినిట్స్లో ప్రీమియమ్స్ ఏమైనాయి చూడండి. ఇదిగో దీని హై వచ్చి సిఈ సైడ్ హై వచ్చి 85, పి సైడ్ హై వచ్చేసి 94. ఎంత తగ్గిందండి? 150 పాయింట్స్ తగ్గించింది. అది సో మార్నింగ్ నుంచి అయితే మనకి ఇక్కడ డికేనే కనబడుతుంది. నాకు తెలిసి ఈరోజు మార్కెట్ కొంచెం టఫే కండిషన్. చూడండి, ఇలాగే మధ్యాహ్నం 2 గంటల దాకా ఆడుకొని అంతా డికే తీసేసి ఒకసారిగా ఒక పక్క మూమెంట్ రావచ్చు, వచ్చినా రావచ్చు, దాంట్లో ఇదేం లేదు.
ఎప్పుడైతే మీరు మార్కెట్ మీద హోప్స్ వదిలేస్తారో అప్పుడే మార్కెట్లో మూమెంట్ వస్తుంది. చూడండి, సి సైడ్ కొంచెం వెళ్తుంది, పిఈ సైడ్ కొంచెం పెరుగుతుంది. అలా ఈరోజంతా ప్రీమియం డికే జరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనబడుతుంది. అది ఎంత వరకు అన్నది తెలియదు అనుకోండి, బట్ నాకు ఎందుకో దీని మీద ఒక కాన్ఫిడెన్స్ రావట్లేదు. 72.90 మార్కెట్ ఎక్కడ ఉంది? 53,029. ఇందాక క్యాండిల్ ఇది 90 అబోవ్ దాకా వెళ్ళింది, 99 హై. ఇది లో వచ్చేసి 68 దాకా వెళ్ళింది. నెక్స్ట్ క్యాండిల్లో చూడండి గేమ్, ఇక్కడేమో ఇది 86కి వచ్చేసింది, అది 88కి, 72.
రైట్, సెటప్ అయితే దొరికింది ఇక్కడ. 10 o'clock క్యాండిల్. $97.75. $72.60. అలాగే 96.90. $70.55. చూడండి, ఇది సెటప్ మనకి. దీన్ని బట్టి మనం ట్రేడ్స్లోకి తీసుకోవచ్చు అనమాట. ఇది చూస్తున్నారుగా, అక్టోబర్ ఫస్ట్ ఇది లెవెల్స్. రైట్, నవ్వు ఇక్కడ మనకి సెటప్ ఎలా వర్క్ చేస్తుందో చెప్తా. ఈ రెండు లైన్స్ మనకి అంటే లెవెల్స్ అన్నమాట. ఈ క్యాండిల్ మనకి ఈ లెవెల్ పైన క్లోజింగ్ ఇచ్చింది, అలాగే ఈ క్యాండిల్ కింద క్లోజింగ్ ఇచ్చింది. సో ఇక్కడ మనకి బయింగ్ ప్రైస్ 97. అఫ్కోర్స్ దీనికన్నా తక్కువలో మీకు ఈ లెవెల్కి దగ్గరలో దొరికితే ఇంకా మంచిది. ఏ లెవెల్ 72కి దగ్గరలో, ఎందుకంటే మనకి స్టాప్ లాస్ చిన్నది అవుతుంది. రైట్, ఈ లెవెల్ దాకా దొరకలేదు అనుకోండి, ఇప్పుడైనా తీసుకోవచ్చు. 96 దగ్గర తీసుకుంటే దీంట్లో మూవ్ అంటే ఇది పీ సైడ్కే ట్రేడ్ ఇస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఇటు సైడ్కి మూవ్ ఇవ్వలేదు. సరే చూద్దాం. ఒకవేళ 96 దగ్గర ఇఫ్ యూ టేక్, మనకి స్టాప్ లాస్ ఎప్పుడంటే ఈ క్యాండిల్ దీని కింద క్లోజింగ్ అవ్వాలి, ప్లస్ ఈ క్యాండిల్ ఏదైతే మనకి సి సైడింగ్ ఉందో అది దీనిపైన క్లోజింగ్ అవ్వాలి. అప్పుడే అది స్టాప్ లాస్ కిందకు వస్తుంది. అదర్వైజ్ స్టాప్ లాస్ కాదనమాట. ఓకే, ఆల్రెడీ మనకి ట్రేడ్ యాక్టివేట్ అయితే అయింది. మనకి 97.75 దగ్గర యూ కెన్ బై పిఈ సైడ్ 53,000 పిఈ అనేది 97.75 దగ్గర బై చేయొచ్చు. స్టాప్ లాస్ అట్లీస్ట్ మినిమం అయితే 72 దాకా 70 దాకా పెట్టుకోండి. రైట్, 26 పాయింట్స్. లేదా ఇంకోటి ఏంటంటే
యు ఆర్ విల్లింగ్ అంటే వెయిట్ చేయగలం అనుకుంటే స్టాప్ లాస్ సిస్టంలో పెట్టకుండా ఎప్పుడైతే మనకి పీ సైడ్ క్యాండిల్ 72.6 కింద క్లోజ్ అయ్యి సి సైడ్ క్యాండిల్ వచ్చేసి మనకి 97 దగ్గర క్లోజ్ ఇస్తే అప్పుడు యూ కెన్ టేక్ స్టాప్ లాస్. సో చార్ట్ని ఎప్పుడైనా కానీ మనం రెండు ఎందుకు పెట్టుకోవాలంటే ఎప్పుడు స్టాప్ లాస్ వస్తుంది ఎప్పుడు రాదు అన్నది చూడడానికి మాత్రమే ఇది పెట్టాలన్నమాట. ఓకే, ట్రేడ్ అయితే యాక్టివేట్ అయింది చూడండి. ఈరోజు ఐ థింక్ మన రికార్డింగ్స్లో ఫస్ట్ టైం మనకు ఒక ట్రేడ్ దొరికింది. ఇప్పుడు కాదులే, ఇంతకుముందు కూడా ఒక ట్రేడ్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఒక ట్రేడ్ యాక్టివేట్ అయింది. ఇప్పుడు 105 దగ్గర అంటే మనకి 97 ఆ రేంజ్కి వస్తుంది. వెనక్కి వచ్చినప్పుడు తీసుకోవచ్చు అన్నాం. రిట్రేస్మెంట్ అయితే ఇక్కడ దాకా రావాలి, కనీసం దీంట్లో 50% అయినా రావాలి. వచ్చింది కూడా. ఇది చూడండి 105 దగ్గర, దీని లో ఎంత 90, 15 పాయింట్స్ వచ్చిందండి. ఇంకేంటి, 90 దగ్గర బై చేసి ఉంటే ఇది రైట్ చూసారా, ఇది మూవ్. వెయిట్ దీనిలో టార్గెట్స్ కూడా ఉంటాయండి. ఫస్ట్ టార్గెట్ వచ్చి 123, అది వచ్చేసినట్టుంది. రైట్, వచ్చేసింది ఆల్రెడీ, అది అక్కడే ఉంది ఇప్పుడు. సరే, సెకండ్ టార్గెట్ వచ్చేసి 146, దీని హై ఎంత 132, 146 కూడా వస్తుంది. వెయిట్, $169 ఈజ్ ద థర్డ్ టార్గెట్. ఇది ఇంకోటి మీకు చెప్పిన సీక్రెట్, ఇది గనక 203 పైకి వెళ్ళిందంటే భూమే డెఫినెట్. అది 203 పైకి వెళ్తే బూమ్. అలా కాకుండా 149 నుంచే రివర్స్ వస్తుంటే మాత్రం యూ షుడ్ బి కేర్ఫుల్. చూడండి, ఇది ఇప్పుడు మనకు ఆల్రెడీ ట్రేడ్ నడుస్తుంది. 114, 113 ఆల్రెడీ 92 దగ్గర తీసుకుంటే 117, 116, 119 అయింది. 116 మైనస్ 90, 24 పాయింట్స్. మనం యాక్చువల్గా ఆలోచించాల్సింది ఏంటంటే, అంటే విత్ సింగిల్ లాట్ మీ దగ్గర ఆల్మోస్ట్ ఒక లాట్ తీసుకుంటే 360-70 రూపాయలు ప్రాఫిట్ ఒక లాట్. అదే మీరు 6 లాట్లు 5 లాట్లు తీసుకుంటే అంటే సింపుల్గా, అంటే మరీ ఎక్కువగా ఏమంటారు అత్యాశకు పోకుండా మనం ఒక 20 పాయింట్లు బుక్ చేసుకున్న రోజుకి, అంతకు మించి అవసరం లేదు అనుకుని ప్రాక్టీస్ చేస్తే 20 పాయింట్స్ కన్నా ఎక్కువ, 20, 30 అంతే, అంతకు మించి మనకు వద్దు అని ఆ సైకాలజీతో 20, 30 పాయింట్స్ బుక్ చేసుకొని బయటకు వచ్చేయాలనుకుని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయడం మాత్రం సింగిల్ ఆడుతూనే చేయాలి.
ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ మనం 90 అంటే ఈ లైన్ దగ్గర మనం సరే బై ఆర్డర్ పెట్టాం. ఓకే, ఇది 105కి క్లోజింగ్ ఇచ్చింది, 102కి ఇచ్చింది. ఓకే, 102.90. కానీ మనకి లెవెల్ వచ్చేసి 97.75. ఈ లెవెల్, ఈ బ్లాక్ లైన్, అక్కడ మనం బై ఆర్డర్ పెట్టాం. నెక్స్ట్ క్యాండిల్ దీని కిందకు వచ్చింది, సో ఇక్కడ ఆల్రెడీ బై అయిపోయింది 97.75, రైట్. తర్వాత దీని హై ఎంత వచ్చింది చూడండి, 126కి వెళ్ళింది. 126 మైనస్ 97.75, ఆల్మోస్ట్ 28 పాయింట్స్. మన టార్గెట్ ఎంత? రోజుకి 20 నుంచి 30 పాయింట్లు, అంతే కదా, అంతకుమించి అవసరం లేదు కదా. కొన్ని మీరు ఇక్కడ తీయలేదు. ఈ నెక్స్ట్ హై ఎంత? 132. సరే, 132 మైనస్ 97.75, ఆల్మోస్ట్ 34 పాయింట్స్. సరే, పైన 4 పాయింట్స్ తీసేయండి, ఎందుకంటే అది మనం బై చేసేటప్పుడు కొంచెం పైన కింద, సెల్ చేసేటప్పుడు కొంచెం పైన కింద పోతుంది. సో ఆల్మోస్ట్ చూడండి 92 నుంచి 120 ఇప్పుడు ప్రస్తుతం, అంటే 30 పాయింట్స్. మన టార్గెట్ అంతే కదా. ఆ విధంగా ఒక 30 పాయింట్స్ మనం ప్రాక్టీస్ చేస్తే రోజుకి 30 పాయింట్స్ కన్నా ఎక్కువ మనకొద్దు. స్టార్టింగ్లో ఒక లాట్తో కొంచెం ఆ 30 పాయింట్స్ అలా కూడబెట్టుకుంటూ పోతే ఈరోజు 30, రేపు 30, మనకున్న 22 ట్రేడింగ్ డేస్లో కూడా ఒక 18 డేస్ మీరు ఒక 30 పాయింట్లు చొప్పున కూడబెడితే 540 పాయింట్స్ అవుతుంది. 540 × 15 అంటే ఒక 8,000 మీకు ప్రాఫిట్ వస్తుంది ఆ మంత్లో. ఏంటి, బిగినింగ్ కాబట్టి. దాని తర్వాత మీరు ఇప్పుడు 30 పాయింట్స్ ఎక్కడ ఎలా బుక్ చేయాలో మీకు అర్థమైంది కదా. ఆ విధంగా దాన్ని ఒక లాట్ నుంచి 2 లాట్లకు షిఫ్ట్ అవుతారు. అప్పుడు మీకు రిస్క్ రివార్డ్ కూడా ఇలాగే 30 పాయింట్స్ పెట్టుకోవాలి, రిస్క్ కూడా చూసుకుంటూ చేయాలి, రైట్. అలా ఆ ప్రాక్టీస్ రోజుకు 30 పాయింట్స్ ప్రాక్టీస్ చేస్తూ మినిమం ఒక 6 months మీరు కంటిన్యూ చేస్తే ఆ 30 పాయింట్స్ సిస్టమ్కి మీ బ్రెయిన్, మీ సైకాలజీ, మీ ఎమోషన్స్ అవన్నీ అలవాటైపోతాయి. అలవాటైపోయి ఆటోమేటిక్గా ఏంటంటే మీరు ఒక లాట్తో చేసినా, 2 లాట్లతో చేసినా, తర్వాత 3 లాట్స్, తర్వాత 4 లాట్స్. ఇది ఒక లాట్తో మనకి 30 పాయింట్లు బుక్ చేయడం వచ్చిందని చెప్పేసి ఒకేసారి 50 లాట్లు తీసుకుంటే మీరు యూ కెనాట్ కంట్రోల్. ఇక 30 పాయింట్లు రావడానికి ముందే మీకు ఫియర్ వచ్చేస్తుంది, గ్రీడ్ వచ్చేస్తుంది, అన్నీ వచ్చేసి మీరు తొందరగా ఎగ్జిట్ చేసేయడం, లేకపోతే ప్రాఫిట్ త్వరగా బుక్ చేసేయడం, లాస్ ఎక్కువ తీసుకోవడం, ఇలాంటివి మీ సైకాలజీ మీద ఇంపాక్ట్ వస్తుంది. అందుకే ఎప్పుడైనా కానీ 30 పాయింట్లు టార్గెట్ పెట్టుకున్నాం, ఫస్ట్ ఒక లాట్తో 2, 3, 4 అలా లాట్ సైజ్ ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ 2 months పెంచుకుంటూ వెళ్తే మీ సైకాలజీ, మీ ఎమోషన్స్ ఆ విధంగానే డైవర్ట్ అవుతాయి, డెవలప్ అవుతాయి. ఎందుకంటే ఒక్క లాట్తో చేసేప్పుడు మీ సైకాలజీ వేరుగా ఉంటుంది, 10 లాట్లతో చేసేప్పుడు సైకాలజీ వేరుగా ఉంటుంది. చూడండి 140, 92 నుంచి 97 నుంచి 140, 42 పాయింట్స్ చూసారుగా. ఈ బ్లాక్ లైన్ని బ్రేక్ చేసి కిందకు వచ్చింది, ఇది బ్రేక్ చేసింది, ఇది రిట్రేస్ అయింది. నౌ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం పిఈ సైడ్ ఎంటర్ కావచ్చు. ఇది ఒక ప్రైస్ యాక్షన్లో ఒక రూల్ అనమాట. ఎప్పుడైనా కానీ ఇది ట్రెండ్ డౌన్ అయితే గ్రీన్ క్యాండిల్ తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి మనకి ఇక్కడ ఇది వస్తాయి, దీని కింద బ్రేక్ అయితే ప్లస్ ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర అవ్వలేములేండి, లేదు ఇక్కడ ఎంట్రీ కాలేం. అట్లీస్ట్ 3 మనకి రెడ్ క్యాండిల్స్ ఉండి ఒక గ్రీన్ క్యాండిల్ వస్తే 4th క్యాండిల్ అంటే 3 రెడ్, ఒక గ్రీను, 5th క్యాండిల్ రెడ్, దీని కింద క్లోజింగ్ ఇస్తే యూ కెన్ ఎంటర్ ఇంటూ పిఈ సైడ్. దాని స్టాప్ లాస్ ఈ గ్రీన్ క్యాండిల్ హై పెట్టుకుంటే చాలు. అది సరే. చూడండి 133 మనం ఎంటర్ అయింది 90 దగ్గర, రైట్. ఇఫ్ యు ఆర్ కన్విన్స్డ్, మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసింది
ఇప్పుడు సెకండ్ టార్గెట్ వచ్చేసి 149 దాకా వెళ్ళాలి. ఇది ఆల్మోస్ట్ వెళ్ళినట్టుంది. సెకండ్ క్యాండిల్ 142నే 97.75 ప్లస్ 146 అండి సెకండ్ టార్గెట్. రాలా, ఇంకా వస్తుంది. సరే, ఎనీవేస్ మనం 1 అవర్ దాటేసింది, ఇంకా ఎక్కువ అయిపోయింది. ఓకే, నిఫ్టీలో కూడా మనకు బ్రేక్ డౌన్ దొరికింది ఇక్కడ. సో యూ కెన్ గో విత్ 25,800. 25,800 నిఫ్టీ సిఈపిఈ 25,800. ఓకే, ఇది ఈవినింగ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చార్ట్ ట్రేడ్ ఎలా నడిచింది అన్నది. తర్వాత 25,800 సిఈపి కూడా మనం యాడ్ చేసుకుందాం. యాక్చువల్గా నేను ఇందాక చెప్పాను కదా 30 పాయింట్స్ పర్ డే, అది కాన్సెప్ట్ మంచిదండి, ప్రాక్టీస్ చేస్తే. కాకపోతే ఏంటంటే మనకి 1-2 రోజులు లాస్ అయ్యేటప్పటికి మనం దాన్ని వదిలేసి మరలా కొత్త స్ట్రాటజీ కోసం పరిగెడతాం. ఇక్కడే జరగాల్సిన నష్టాలన్నీ జరిగిపోతాయి. చూడండి, నిఫ్టీ అయితే బాగా డౌన్కి వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కొంచెం హోల్డ్ చేస్తుంది. చూడండి 141, దీని హై అంతా 148, 148. మనకి టార్గెట్ వచ్చి 146, సెకండ్ టార్గెట్ కూడా వచ్చేసింది. ఓకే, ఈవినింగ్ అనాలిసిస్ వీడియో చూడండి, దాంట్లో నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.